హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మన ఈరోజు వీడియో వచ్చేసి విజ్ఞాన శాస్త్రం యొక్క విభాగం మరియు అవి పరిశీలించే అంశాలు చూద్దాము. ఇది 8th క్లాస్లో ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్. మనం ఎందుకంటే ఏ బిట్ వదిలే ఛాన్స్ లేకుండా అన్నీ నేర్చుకుంటే బెటర్ కదా. సో ఇప్పుడు చూద్దాం. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ పదార్థాల భౌతిక స్థితులైన చలనం మరియు కాలం, గురుత్వాకర్షణ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తుంది. ఓకేనా. అంటే మనం ఏ శాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది అనే వాటి గురించి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. రసాయన శాస్త్రం వచ్చేసి పదార్థాల నిర్మాణం, ధర్మాలు, ప్రతిచర్యల గురించి అధ్యయనం చేస్తుంది. అంటే టు స్టడీ. భౌతిక ఫిజిక్స్ దేన్ని స్టడీ చేస్తుంది, కెమిస్ట్రీ దేన్ని స్టడీ, బాటనీ దేన్ని స్టడీ, జువాలజీ దేన్ని స్టడీ, ఆస్ట్రోనమీ దేన్ని స్టడీ, జియాలజీ దేన్ని స్టడీ అనేది. ఓకేనా. వృక్షశాస్త్రం బాటనీ వచ్చేసి మొక్కల నిర్మాణం, పెరుగుదల, వ్యాధులు మొదలైన వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. జంతు శాస్త్రం జువాలజీ వచ్చేసి వివిధ జీవరాశుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాల వర్గీకరణ గురించి అధ్యయనం చేస్తుందన్నమాట. ఖగోళ శాస్త్రం ఆస్ట్రోనమీ వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గురించి స్టడీ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భూ విజ్ఞాన శాస్త్రం అంటే జియాలజీ భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలల గురించి అధ్యయనం చేస్తుంది. వ్యవసాయం వచ్చేసి అగ్రోనమీ పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ జీవుల శరీర నిర్మాణాలు, పనిచేసే విధానాల గురించి తెలియజేస్తుంది, అంటే అధ్యయనం చేస్తుంది. మానవ అభివృద్ధి శాస్త్రం ఆంథ్రోపాలజీ ప్రాచీన, ఆధునిక మానవుల జీవన విధానాల గురించి అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ జీవశాస్త్రం మైక్రోబయాలజీ బ్యాక్టీరియాలు, వైరస్లు మొదలైన వాటి గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ జన్యుపరమైన అంశాలను మరియు నూతన వంగడాలు మీన్స్ ఇప్పుడు మనకి బీటీ కాటన్, బీటీ వంగ ఇట్లాంటి కొత్త కొత్త వంగడాలు అయితే మనం తయారు చేస్తాం కదా. కొత్త వేరియేషన్స్ వాటన్నిటిని బయోటెక్నాలజీ త్రూగా తయారు చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇట్లా జన్యుపరమైన అంశాలు లేదా నూతన వంగడాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవ సాంకేతిక శాస్త్రం లేదా బయోటెక్నాలజీ అంటారు. కీటక అధ్యయన శాస్త్రం అంటే ఎంటమాలజీ కీటకాల లక్షణాలు, వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ అధ్యయనం చేసే శాస్త్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కీటకం అంటే ఏంటి? కందిరీగ, తేనెటీగ యొక్క లక్షణాల గురించి మనం చదువుతాము. వాటి యొక్క ఉపయోగాలు, తేనె వల్ల ఉపయోగం ఏంటి, అవి లాసిఫర్ లక్క ఉంది, లక్క కూడా కీటకమే, దాని ఉపయోగం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ చూస్తాం. వీటన్నిటిని కూడా కీటక అధ్యయన శాస్త్రం మీద ఎంటమాలజీ అంటాం. టు స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని కూడా అంటారు. పక్షుల అధ్యయనం స్టడీ ఆఫ్ బర్డ్స్ అని అంటారు. ఆర్నిథాలజీ పక్షులు, వాటి యొక్క జీవన విధానాలు, వలసలు, జీవన విధానాలు, ఎక్కడెక్కడ జీవిస్తున్నాయి, వాటి యొక్క నెట్స్ అంటే అవి అల్లుకుంటాయి కదా గూడ్లు, ఆ గూడ్లు గురించి, గుడ్లు ఎట్లా పెడతాయి, ఎక్కడ పెడతాయి, గుడ్లను ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి, పిల్లని ఎలా పెడతాయి, ఎక్కడెక్కడికి ఏ సీజన్లో ఎక్కడెక్కడికి వలసలు వెళ్ళిపోతాయి, ఇవన్నీ కూడా మనం ఆర్నిథాలజీ కింద చెప్పుకోవచ్చు. టు స్టడీ ఆఫ్ బర్డ్స్ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ మానవుని ప్రవర్తన, మానసిక స్థితి. ఓకేనా. మన యొక్క ప్రవర్తన మరియు మానసిక స్థితి యొక్క అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అని అంటారు, లేదా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఓకేనా. సిస్మాలజీ అంటే భూకంపాల అధ్యయనం గురించి. నెక్స్ట్ వచ్చేసి వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించి చేసే అధ్యయనాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అంటారు. నెక్స్ట్ శిలాజ శాస్త్రం పేలియంటాలజీ వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శిలాజ శాస్త్రం అంటారు. ఆవరణ శాస్త్రం ఎకాలజీ పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎకాలజీ. రోగ లక్షణ శాస్త్రం ప్యాథాలజీ వివిధ వ్యాధులు, కారణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ప్యాథాలజీ అన్నమాట. వాతావరణ శాస్త్రం మెటీరియాలజీ వాతావరణంలోని భౌతిక, రసాయన గతిశీలతలు, భూమి, సముద్రాలు, పవనాలు, ప్రభావాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వాతావరణ శాస్త్రం అని అంటారు.
జన్యుశాస్త్రం వచ్చేసి జన్యువుల సమాచారం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. పరిణామ శాస్త్రం జీవుల పరిణామం గురించి, ఎవల్యూషన్ జీవుల పరిణామం, జీవులు ఏ విధంగా పరిణామం చెందాయి, పూర్వకాలంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఓకేనా, వాటి యొక్క పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతుంది, వాటి యొక్క పరిణామ క్రమంలో ఏ ఏ మార్పులు జరిగాయి, ఏ జీవుల నుంచి ఏమి ఉద్భవించాయి, ఇవన్నీ కూడా మనం పరిణామ శాస్త్రంలో చూడవచ్చు, ఎవల్యూషన్లో. ఓకేనా, ఇదండి మన ఈరోజు వీడియో. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బయోసైన్స్ ప్రీవియస్ పేపర్స్ మరియు సైకాలజీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, అవైలబుల్గా చూడండి. అదేవిధంగా తెలుగు 6 నుంచి 10th క్లాస్ వరకు గ్రామర్, కవి పరిచయాలు, నేపథ్యాలు వీటన్నిటితో సహా ఇంక్లూడ్ ప్రక్రియలు, నేపథ్యాలు కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అవే కాకుండా 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బయోసైన్స్ క్లాసెస్ ఇన్ డీటెయిల్గా క్లాసులు అయితే చెప్పడం జరిగింది. ఎవరికైనా యూజ్ అయితే వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి, మీకు యూస్ఫుల్ అయితే ఇన్ కేస్.